లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు అమరావతికి సంబంధించి రోడ్స్ కానీ రోడ్స్ డెవలప్మెంట్స్ కానీ కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అయిపోయి ఆ బిల్డింగ్స్ ని కంప్లీట్ చేయడం కానీ ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? ఇప్పుడు ఐకానిక్ టవర్స్ అవి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయండి. అవి కూడా బాగానే జరుగుతున్నాయి. రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడ ఆగలేదన్నమాట. మెయిన్ గవర్నమెంట్ ఆఫీసులు కానీ, క్వార్టర్స్ కానీ ఇవి కూడా ఏంటంటే వర్క్ కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే చాలా ఫాస్ట్గా అనేది జరుగుతుంది. మేబీ నాకు తెలిసి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్లో కనుక మ్యాక్సిమం పెండింగ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనుక వీళ్ళు కనుక కంప్లీట్ చేసినట్టయితే కనుక ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఇబ్బంది ఉండదు. మేబీ ఈ గవర్నమెంట్ రావచ్చు నెక్స్ట్ టైం కూడా. ఈ గవర్నమెంట్ వస్తే ఇంకా 10 ఇయర్స్ అంటే మీకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం చేతిలో ఉన్నంత వరకు కంప్లీట్ చేస్తారు. ఆ గవర్నమెంట్ ఆఫీసులు కూడా అక్కడే ఉంటాయి. ఎందుకంటే ఇంకో గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ అక్కడ బిల్డింగ్లు కట్టాలి కదా. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, అక్కడ బిల్డింగ్లు కట్టాలి, అక్కడ సర్వేలు అవ్వాలి, అక్కడ ఫండ్స్ ఉండాలి. మళ్ళీ పబ్లిక్ని అక్కడ మూవ్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. పొలిటికల్గా ఓరల్గా చెప్పడం ఈజీ. ఏదైనా రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో చూసుకుంటే మాత్రం అంత ఇది ఉండదు అనమాట. అమరావతి ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి ఆల్మోస్ట్ మ్యాక్సిమం బిల్డింగ్స్ కనుక కంప్లీట్ అయిపోతే ఇంకెక్కడే ఉంటుంది క్యాపిటల్ అనేది. వాళ్ళు చెప్పుకుంటే ఏమైంది దానికి. ఇప్పుడు ఆ లాస్ట్ టైం కూడా వైజాగ్ అన్నారు. ఎప్పుడు చెప్పారు? 2019 2000 కోవిడ్కి ముందు చెప్పారు. మళ్ళీ ఆ 3-4 ఇయర్స్ కూడా అవ్వలేదు కదా. మళ్ళీ ఎక్కడ జరిగింది? ఎక్కడ ఎన్ని బిల్డింగ్లు కట్టారు వైజాగ్లో? ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నామంటే అమరావతి రేట్లు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల? మళ్ళీ సెకండ్ టైం కూడా ల్యాండ్ మళ్ళీ తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తే కాస్త వ్యతిరేకత వచ్చిందని చెప్పి కూడా వచ్చిన కొన్ని మనం చూసే ఉంటాం మీడియా పరంగా. సో మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు రేట్లు చూసామంటే? అందుబాటులో ఉన్నాయంటే ప్రైజెస్ అయితే కొద్దిగా ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర యావరేజ్గా ఉన్నాయి. ప్రైజెస్ అంటే వాళ్ళకే తెలుస్తుంది. ఊర్లో ఏంటంటే ఒకళ్ళు హైప్ని బట్టి కొనేవాళ్ళు ఉంటారు. అక్కడ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొని అమ్మేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మార్కెట్ చూసుకొని ఎంతవరకు వెళ్తుంది చూసుకొని కొంటున్నారు అనమాట. లాంగ్ టర్మ్ కొనే వాళ్ళు అయితే కొద్దిగా తక్కువే ఉన్నారు అక్కడ చూసుకుంటే కనుక. ఈ లోకల్లో మనీ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆ బెల్ట్లో. అక్కడ ఏంటంటే ఆ మనీ ఫ్లో వల్ల ఏంటంటే కొండాల అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. పెద్ద స్కేల్లో జరుగుతున్నాయి. చిన్న స్కేల్లో మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ స్కేల్లో జరగట్లేదు అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ గురించి దాని గురించి ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానని చెప్పారు. కాకపోతే ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికే కనుక కనెక్టివిటీ చేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మంచిదా కాదా అన్నది గవర్నమెంటే చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ప్రజలేం దాన్నే వ్యతిరేకిస్తున్నారు అనమాట కొద్దిగా. కాకపోతే ఏంటంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత అవసరం పడచ్చు పెద్ద ఎయిర్పోర్ట్ అనేది. అక్కడ కూడా పెద్ద సిటీ ముందు చూపు కదా, ముందు చూపు కాబట్టి ఇంకా దాన్ని ఏంటంటే మనం కూడా కరెక్ట్గా గెస్ చేయాలి అనమాట. అక్కడ ఎంతమంది పాపులేషన్ వస్తారు ఏంటి, అక్కడ కంపెనీస్ ఏంటి, స్కేల్ ఏంటి, పాపులేషన్ ఎంతమంది జమ అవుతారు, దాన్ని బట్టి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు కానీ ఒక 30 ఇయర్స్ తర్వాత అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్కి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు అంత పెద్దది అన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్గానే అనిపిస్తుంది కదా. ఒక 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే చిన్నదా కూడా అనిపించవచ్చు మనకి. ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వాస్తవం రావాలి అనిపిస్తుంది కదా. జిఎంఆర్ వాళ్ళది అగ్రిమెంట్ ఉంది, ఒక 100-150 కిలోమీటర్ రేడియస్ వరకు ఇంకో ఎయిర్పోర్ట్ పెట్టకూడదు అనమాట. వాళ్ళు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. చిన్న రాష్ట్రం. అవును.